ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 4 జనవరి నుంచి 10 జనవరి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. మనం ఏది మాట్లాడుకుంటున్నాం, ఏ పని చేసుకుంటున్నాం, ఒక విషయం మాత్రం గమనించాలి. మనము ఇప్పుడు మాట్లాడుతున్నవి ఓన్లీ గోచారం మాత్రమే. మన వ్యక్తిగత జాతకాల గురించి నేను మాట్లాడటం లేదు. ఎవరి వ్యక్తిగత జాతకం గురించి నేను మాట్లాడట్లేదు. కాబట్టి గోచార ఫలితాలను బట్టి మీరు మీ యొక్క జాతకంతో అనలైజ్ చేసుకుంటూ మీరు కమెంట్స్ అనేవి పెడుతూ ఉంటారు. బట్ మీరు దయచేసి గమనించండి, మనం చెప్పుకుంటున్నవన్నీ కూడా ట్రాన్సిటే. అందుకని మీ ఎక్స్పెక్టేషన్స్కి దగ్గరగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని మీరు దగ్గరగా ఉన్నప్పుడు ఒక రకంగాను, మీ ఆలోచనకి దగ్గరగా లేనప్పుడు మరొక రకంగాను రియాక్ట్ మాత్రం కావద్దు. సరే, ఇప్పుడు మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే ప్రధానంగా మీరు చూడండి, ఇప్పుడు గురువు ఎప్పుడైతే మీకు చక్కటి స్థానంలో, అంటే మీకు ఇప్పుడు తృతీయ స్థానంలో ఉన్నాడు గోచారంలో, ఈయన మీ భాగ్యస్థానాన్ని చూస్తూ ఉంటాడు. అంటే మీ కెరియరు, దీంతో పాటు మీ యొక్క స్థిరాస్తులు, మీరు, అలాగే మీ యొక్క ఆర్థికపరమైన విషయాలు, వీటితోటి ఈ వారం మీకు మొదలవబోతోంది. ఉద్యోగస్తుల గురించి గనక చూస్తే, ఉద్యోగస్తులు గనక మీరు గనక మీ స్థల మార్పు కోరుకుంటున్నా, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగంలోకి వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే ఒక రకంగా మీరు ఏవైనా సరే ఇంకొక ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా, లేకపోతే ప్రాజెక్ట్స్ లాంటివి వెయిట్ చేస్తున్నా, ఇలాగ ఉద్యోగానికి సంబంధించి మీరు ఎటువంటి మార్పులు కోరుకుంటున్నా ఈ మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా కొంతవరకు చేంజ్ ఆఫ్ ప్లేస్ తోటి కూడా రిలేట్ అయి ఉంటాయి. ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు కొంతమంది ఉద్యోగస్తులకి హఠాత్తుగా వీళ్ళు ఉద్యోగాలు లాంటివి మానేయటం లాంటివి కనపడుతూ ఉంటాయి. ఇంకొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఈ వారం కొంచెం కనపడతాయి. ఇంకా దీంతో పాటు మీరు మీ యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఎవరితోటైతే కనెక్టెడ్గా ఉన్నాయో, అంటే మీ అన్నదమ్ములతోటో, అక్క చెల్లెళ్ళతోటో, మేనమామలతోటో, తల్లిదండ్రులతోటో, మీ యొక్క శ్రేయోభిలాషులు, బంధువులు, ఇలా ఎవరితోనా కనెక్టెడ్గా ఉంటే వాటికి సంబంధించిన విషయాలపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. మూడో విషయం ఏమిటి అనంటే, ఒక రకంగా చెప్పాలి అనంటే డిటాచ్మెంట్ అనేది కూడా కోరుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం చేసే పనులన్నీ చేసేస్తాం, తర్వాత నాకు వీటితో ఎటువంటి సంబంధం లేదు అనే ఒక వైఖరి మనం చూపిస్తూ ఉంటాం. సో ఆ జోన్ కూడా మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. అయితే ఇందులో ఇంకొక విషయం ఏమిటి అనంటే, మీ సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా మీరు ఆలోచన చేస్తారు. మీ సంతానానికి ఉద్యోగం రావటం, లేదా మీ సంతానం పై చదువుల కోసమని అమెరికాలో, లండనో ఇక్కడికి వెళ్ళటం, లేదా వారికి ఏమన్నా కొంచెం మార్పులు లాంటివి ఉండటం, విద్యార్థులు పరీక్షలకి వెళ్తున్న వాళ్ళకైతే కొంత అనుకూలంగా ఉన్నట్టుగా కనపడటం, ముఖ్యంగా మీ సంతానము మీ నుంచి దూరంగా ఉండటం అనేది కనపడుతోంది. దీనికి ఏ కారణమైనా అవ్వచ్చు. అలాగే మీ సంతానం గనక ఉద్యోగాలు చేసుకుంటుంటే వారికి వేరే చోట ఉద్యోగాలు రావటం, ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకొక విషయం ఏమిటి అనంటే, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరంగా మీకు అనుకూలత అనేది కనపడుతున్నా ఖర్చులు కూడా చాలా ఉండబోతున్నాయి. కాబట్టి ఈ వారం మేషరాశి వారికి ఇవన్నీ కూడా ఈవెంట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. చాలా వరకు కూడా అన్నీ కూడా భగవంతునితో సంబంధమైనవే. నేను ఏ పని చేస్తున్నా కూడా అది భగవంతుని యొక్క అనుగ్రహము లేదా భగవంతుడిచ్చిన కమాండ్ అన్నట్టుగానే మీరు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఐడియా, అంటే ఆ ఒక థాట్ ప్రాసెస్ అనేది మీకు చాలా వరకు ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. సరే, మరి ఈ రాశివారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశివారు గనక ముఖ్యంగా ఈ వారం ఉలవలు దానం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఉలవలు దానం ఇవ్వటంతో పాటు ఎవరికైనా ఆర్థికంగా సహాయం కంటే కూడా
మందులు లాంటివి ఎవరికన్నా ఒక నెలకి కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. వారికి గనక మీరు మందులు కొని పెడితే అనేక విషయాలలో మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కనపడతాయి. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే, వృషభ రాశి వారు సరే ఆర్థిక పరమైన విషయాల గురించి ఆలోచన అయితే చేస్తున్నారు. ఎలాగైనా సరే వారి మనసులో ఉన్న ఆలోచనకి తగినట్టుగానే వారి ఆచరణ అనేది కూడా కనపడుతూ ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే కొంచెం శ్రమ అంటాం కదా, అంటే డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. లేకపోతే ఈ వారం అంతా కూడా ఆర్థిక పరమైన విషయాల గురించి ఆలోచన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఏ విధంగా డబ్బులు తీసుకురావాలి అనే ఒక ఆలోచన. ఇంకా రెండో విషయం ఏమిటి, మీ కుటుంబము. రెండో విషయం ఏమిటి అంటే మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలు. ఈ ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మీరు ఏమైనా ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తున్నా, లేకపోతే మీరు ఏమైనా ప్లేస్ మారుతాను అని అనుకుంటున్నా, లేక మీరు ఉంటున్న ఇంట్లోనే ఉంటూ ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా, ఇలాగా ఏదైనా సరే మీరు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించి మార్పులు గనక ప్రయత్నం చేస్తుంటే అవి కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే మీరు ప్రయత్నపూర్వకంగా చేస్తారనమాట. ఇంకా మూడో విషయం ఏమిటి అనంటే గృహ సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. అంటే మీకు ఏమైనా స్థిరాస్తి విషయాలు ఉన్నాయి అనుకుందాం, అవన్నీ కూడా కొంత కోర్టు కేసులు ఇలాంటివి ఉన్నాయి అనుకుందాం, అవన్నీ కూడా మీకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు వాటిని కోల్పోయే అవకాశాలు కూడా కనపడుతుంటాయి. అంటే కోర్టు విషయాల్లో మీరు ఆశించినట్టుగా మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఒక రకంగా చెప్పాలి అనంటే ఇది మీరు ఇంకా దీనికి ఇప్పుడు ఏదైనా ఒక విషయం గురించి మీరు కోర్టు కేసులో ఏదైనా ఒక ఫైల్ లాంటిది వేస్తే ఇంకా అది అక్కడతోటి ఎండ్ అయిపోతుంది అని కూడా అనుకోవచ్చు. అంటే ఏ రిజల్ట్ అన్నా మీరు అనుకోవచ్చు ఇందులో. సో ఇదొకటి మీరు గమనించుకోవాలి. సో బేసిక్గా మనం చెప్పుకుంటున్న విషయాలు ఏంటంటే మీ యొక్క ఆస్తులు, లేకపోతే ఆస్తికి సంబంధించిన తగువులు, కోర్టు విషయాలు, అలాగే ఇందాక అన్నట్టుగా అమ్మటాలు కొనుగోలు, లేకపోతే ఏదైనా ఒక విషయం కోర్టు దాకా వెళ్తే అదే ఫైనల్గా అయిపోవడము, దీంతో పాటు సరే ఒక రకంగా కొంచెం ఖర్చులు అవి ఎక్కువగానే ఉన్నాయి, ఈ ఖర్చులు ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ గమనించాల్సింది ఏమిటి అంటే పనులన్నీ కూడా స్లోగా అవుతూ ఉంటాయి, ఫాస్ట్గా అవ్వవు. అనుకున్నంత వేగవంతంగా కావట్లేదు అనే ఒక బాధ కూడా మీలో ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు మాత్రం విపరీతంగా ఉండబోతున్నాయి. ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటము, వ్యాపారంలో మీకేమి పెద్దగా అనుకూలత రాకపోవడము, ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో మీరు మీ వ్యాపారం గురించో మీ ఉద్యోగం గురించో మార్పుల గురించి కూడా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సపోజ్ మీరు చేస్తున్న వ్యాపారంలోనే మీరు ఇంకెవరితోన్నా కొలాబరేట్ అయి చేయొచ్చు, లేకపోతే మీరు చేస్తున్న దానిలోనే ఇంకేమైనా కొత్త కొత్త ఆలోచనలతోటి చేయొచ్చు. సో మిమ్మల్ని మీరు మాడిఫై చేసుకోవటం, మిమ్మల్ని మీరు మార్చుకోవటం, మిమ్మల్ని మీరు ఎన్హాన్స్ చేసుకుంటూ మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో ఒక రకంగా చెప్పాలంటే కొన్ని మార్పుల కోసం వెయిట్ చేస్తున్నారు, కొన్ని మార్పులు చేసుకుంటారు. పనుల విషయంలో కొన్ని మీకు బాగున్నా కొన్ని మాత్రం మీకు నెగిటివ్గా ఉంటాయని కూడా గమనించండి. ఇంకా వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వృషభ రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే ఉద్యోగ వ్యాపారాలు, ఆరోగ్యం, ఇలాగ ప్రతి విషయంలోనూ వీరికి నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉందన్నమాట. అంటే అనుకున్నట్టుగా అవ్వట్లేదు పనులు ఇక్కడ. అండ్ ఒకసారి కొన్ని ఏవైతే మనం ఏదన్నా పోనీ మళ్ళీ దీని గురించి ఏమన్నా ప్రస్తావిద్దామా, మాట్లాడదామా అనుకుంటే అలాంటివి కూడా జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో అందుకని ఏం చేయాలి అనంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయంటే ఒక నవనారసింహ హోమం చేసుకోవటము, లేకపోతే మీరు ఇంకేదైనా సరే ఒక పని చేయటము, స్వామివారి దర్శనం చేసుకోవటం, నరసింహస్వామివారి కరావలంబ స్తోత్రం చదవటం, వీటన్నిటితో పాటు ఎర్రని వస్త్రాలు దానం ఇచ్చేందుకు ప్రయత్నించండి. సో బేసిక్గా ఇలాంటి ఇష్యూస్ అయితే మీకు కనపడుతున్నాయి. అండ్ వీటిల్లో ఈ కోర్టు విషయాలలో ఎక్కడైనా మీకు కొంత ఇబ్బంది అనేది కనపడుతున్నా, ఇది ఒకసారి క్లోజ్ అయిపోయినా మళ్ళీ ఇందులోనే మీకు కొంత ప్రాఫిట్ లాంటిది కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీకు కొంచెం డిస్టర్బింగ్గా ఉంటాయి. అంటే మీకు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండకపోవచ్చు,
బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ మీకు అది కొంచెం ఇబ్బందికరంగాను కనపడుతూ ఉంటుంది. సో ఈ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. అది మీరు గమనించుకోండి. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. సరే, మిథున రాశి వారికి చాలా ఏడాది అంతా కూడా బాగుందని చెప్పుకుంటూ వచ్చాం. ఎందుకంటే 2025లో మొదలైంది. బట్ గమనించాల్సింది ఏంటంటే 2026 జూన్ వరకు కూడా గురువు మీకు ఈ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటి అని అంటే, మెయిన్గా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము, అలాగే మేము ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన చేస్తున్నాము, మేము వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం, నూతన వ్యాపారం గురించి ఆలోచన చేస్తున్నాం, లేకపోతే కుటుంబ పరంగా కూడా మేము చేంజెస్ లాంటివి చేయాలనుకుంటున్నాం. ఇలాంటి అనేక రకాల ఆలోచనలు ఏవైతే డబ్బుతో సంబంధంగా ఉంటాయో, ఏవైతే ఖర్చుతో సంబంధంగా ఉంటాయో, వాటన్నిటి మీద మీరు ఈ వారం ఖర్చు పెట్టబోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీరు ఖర్చు పెట్టుకుంటారు. మీకు ఏదైనా వెహికల్ కావాలని ప్లాన్ చేయటము, మీ పేరు మీద ఇల్లు వాకిలు కొనుక్కోవాలని ప్లాన్ చేయటము, లేకపోతే మీకే ఏమైనా మంచి వివాహ ప్రయత్నాలు లాంటివి ఉంటే అలాంటి వాటి గురించి మీరు ఖర్చు పెట్టుకోవడము, ఇంట్లో ఏమైనా శుభకార్యాలు లాంటివి ఉంటే వాటి గురించి మీరు ఏదైనా ఖర్చు పెట్టడము, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా రెండో విషయం ఏమిటి అనంటే, బేసిక్గా మీరు కొంత తిరగటం అనేది కూడా ఎక్కువగా కనపడుతోంది. బట్ నేను దీన్ని ఏమి చాలా నెగిటివ్గా అయితే చెప్పను. దీంతో పాటు మీకు ఆర్థికంగా కూడా అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కనపడుతోంది. అలాగే వీరికి ఖర్చులు ఉన్నాయి. దీంతో పాటు మీరు ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ శాతం మీరు నూతన పార్ట్నర్షిప్స్ గురించి, నూతన వ్యాపారాల గురించి, లేదా నూతన ప్రాజెక్ట్స్ గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులు కూడా సేమ్ సిట్యువేషన్లో ఉన్నారు. అయితే ఈ ఉద్యోగస్తులకి మనం గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు మాత్రం మార్పు అనేది కోరుకుంటూ ఉంటారు విత్ అ చేంజ్ ఆఫ్ ప్లేస్. కాబట్టి ఉద్యోగస్తులు కనుక ఉద్యోగానికి సంబంధించి మార్పులు కోరుకుంటున్నా, లేకపోతే మీరు చేస్తున్న చోటే మీరు వేరే బ్రాంచులకి వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే మీరే ఇల్లు వాకిలి మారాలనుకుంటున్నా, అప్పుడప్పుడు మనకి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ వచ్చి మనకి ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి. ట్రాన్స్ఫర్స్ వాటి కోసం ప్రయత్నం చేస్తున్నా, వాటన్నిటికీ మీకు అనుకూలంగా ఉంది. సో ఓవరాల్గా మిథున రాశి వారికి కూడా ఈ వారం బాగుందని చెప్పుకుంటున్నాం. మిథున రాశి వారు మాత్రం ఖచ్చితంగా గణపతి ఆరాధన చేస్తూ ఉండండి. గణపతి ఆరాధనలో లక్ష్మీ గణపతి ఆరాధన చేయాలి. కుదిరితే లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు గణపతిని బుధవారాల పూటన ఆలయానికి వెళ్ళటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, పక్షులకి ఆహారం పెట్టడం, లేదా స్వామివారికి చెరుకు గడ నివేదించటం, ఇలా ఏది చేసినా మీకు మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి గనక మనం పరిశీలిస్తే, కర్కాటక రాశి వారికి కూడా ఒక రకంగా చెప్పాలి అంటే తీర్థయాత్రలతోటే మొదలవుతోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలు, దీంతో పాటు మీ పిత్రార్జితాలు, పితృల అంటే మీ యొక్క తల్లిదండ్రుల ఒక ఆస్తులు పాస్తులు, వారి కుటుంబము, వీటన్నిటితో పాటు వారికి సంబంధించిన విషయాలలో మీరు పాలు పంచుకోవటం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అలాగే ఒక రకంగా చెప్పాలి అంటే ఉద్యోగానికి సంబంధించి ఏమైనా మార్పులు లాంటివి ఉంటే తీసుకుందాము అనే ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి కూడా కొంతవరకు కనపడుతున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తారు. సో బేసిక్గా ఏ విధంగా ఉండబోతోంది అని అంటే, ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత ఉంది, ఖర్చులు ఉన్నాయి. మీరు కనుక కొత్తగా రుణాలు తీసుకోవాలంటే అందులో అనుకూలత ఉంది. ఆ రుణాలు తీర్చడం, ఆ రుణాలు దేనికొక దానికి అవసరానికే వాడుకుంటాం గనక దాని గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. కానీ పాత బకాయిలు, పాత రుణాలు లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని తీర్చడం కోసం కూడా మీరు కొత్తగా రుణాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. సపోజ్ మీరు ఏమైనా రుణాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు, మనం స్థిరాస్తులు లాంటివి ఏమైనా ఉంటే బ్యాంకుల్లో తనఖాలు పెట్టడం, గోల్డ్ లాంటివి పెట్టడం, ఇలాంటివి చేస్తుంటాం కదా. ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే మీ యొక్క ఆస్తులు కానీ, మీకు సంబంధించిన వస్తువులు కానీ మీరు వాటిని పెడతారు. అలాగే కొత్త వెహికల్ లాంటిది ఏదైనా మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు కూడా మీరు లోన్స్ లాంటివి తీసుకునేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంకా దీంతో పాటు ఉద్యోగానికి సంబంధించి ఇందాకే చెప్పుకున్నట్టుగా ఉద్యోగానికి సంబంధించి మాత్రం మీరు కనుక మారాలి అని అనుకుంటే, లేదా మీరు కొత్తగా ఇంటర్వ్యూలు లాంటివి కనుక ఇస్తూ ఉంటే, ఆ ఇంటర్వ్యూలకి సంబంధించి మీరైనా స్థలం మారాలి, లేకపోతే ప్లేస్ మారాలి, లేకపోతే ఇల్లు మారాలి అనుకున్నా,
అలాగే మీరే వేరే వేరే బ్రాంచ్‌లో ఆఫీస్‌లో నాకు ఉద్యోగం వచ్చింది గనక నేను వేరే బ్రాంచ్‌కి వెళ్ళాలి గనక నేను ఇల్లు మారతాననుకున్నా, ఇలాగ ఈ ఉద్యోగానికి సంబంధించి మార్పులు, చేర్పులు అనేవి 200% కనపడుతున్నాయన్నమాట. బట్ ఇవన్నీ గూడా ఏంటి అనంటే కొంచెం మీరు పాజిటివ్‌గానే తీసుకొని వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి చూసామనంటే వ్యాపారస్తులు మాత్రం శ్రమకి గురవుతున్నారు. ఖర్చులు అధికంగా ఉన్నాయి. చేస్తున్న వ్యాపారాల్లో మీకు ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ముఖ్యంగా కర్కాటక రాశికి చెందిన ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో వారు మాత్రం ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో మీరు గనక కోర్టు కేసులు లేకపోతే సెపరేషను ఇలాంటి వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటే అవి మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీరు గనక ఎటువంటి వ్యాపారం మీ తండ్రి సంబంధమైన వ్యాపారాలు మీ తండ్రి గారితోటి రిలేటెడ్గా ఉండే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిని గనక చేయాలి అని అనుకుంటే అందులో కూడా మీకు కొంత ఇబ్బంది అనేది కనపడుతూ ఉంటుంది. సో ఈ విషయాలలో మీకు చాలా క్లియర్గా క్లారిటీ అనేది కూడా వస్తూ ఉంటుంది. అలాగే తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అని కూడా మీరు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంకా కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాలను చేయాలి? కర్కాటక రాశి వారు మాత్రం అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి. ముఖ్యంగా అమ్మవారి ఆరాధనలో కూడా దుర్గాదేవిని ఆరాధించటం. దుర్గాదేవిని ఆరాధనలో భాగంగా దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం, అమ్మవారి దర్శనం కంపల్సరీగా చేసుకోవటం, ఇంట్లో నిత్యము కుంకుమ పూజ లాంటిది చేసుకోవటం లేదా ఆలయంలో కుంకుమ పూజ చేస్తే జరిపించటం. కుదిరితే గనక ఈ వారంలో దుర్గాదేవి ఆలయాలు ఏవైతే ఉన్నాయో కుదిరితే తప్పనిసరిగా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించామంటే సింహరాశి వారికి కూడా పరిస్థితుల్లో కొంత మార్పులు అయితే కనపడుతున్నాయి. బట్ ఇవి ఎంత బాగా ఉంటాయి అనేది మనం చూసుకురావాలి. ఉద్యోగస్తులు చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు చేర్పులు అయితే కోరుకుంటూ ఉంటారు. దీంతో పాటు మీరు ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్గా మారితే మాకు అనుకూలంగా ఉంటుందా అనే ఆలోచన కూడా చేస్తూ ఉంటారు. రావాల్సిన ఇంక్రిమెంట్లు, బకాయిలు లేకపోతే రావాల్సిన ప్రమోషన్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే ఇవి కూడా వచ్చేందుకు మీకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. హఠాత్తుగా ఈవెంట్స్ అనేవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తుల పైన ఇన్కమ్ పెరగటం, స్థిరాస్తులు లాంటివి అమ్మితే వాటికి సంబంధించి మంచిగా మీకు కొంచెం లాభం రావటం, ఇవి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీంతో పాటు ఈ వారం అంతా కూడా మీ సంతానము, వారి అభివృద్ధి, వారి ప్రయాణాలు, వారి ఉద్యోగాలు వీటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే అది మీకు ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా మీకు అనుకూలత అనేది కనపడుతోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. గుళ్ళకి గోపురాలకి వెళ్ళటం కనపడుతోంది. దీంతో పాటు దాన ధర్మాలు లాంటివి చేయాలనే ఆలోచన కూడా మీలో ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ నెమ్మదిగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులు కిందాకే చెప్పుకున్నట్టుగా అనేక విషయాల్లో శుభ ఫలితాలు అయితే కనపడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కంటే కూడా వీరికి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవి వీరికి కొద్ది కొద్దిగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని చేయాలో మనం చూద్దాం. సింహరాశి వారు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వీరికి కార్మిక్ బ్లాకేజెస్ అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి మీరు క్లియర్ చేసుకొని రావాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుకుందాం, లేకపోతే మీరు ఎవరితోటైతే రిలేటెడ్గా ఉంటారో వారందరితోటి, ఒక్కొక్కసారి పిల్లలు అవ్వచ్చు, ఒకసారి భార్యాభర్తలు, ఒకసారి మీ ఉద్యోగంలోనే మీతో పాటు పనిచేస్తున్న సహోద్యోగులు, ఇలాగ ఈ కార్మిక్ బాండేజెస్ అనే వాటిని నెమ్మదిగా క్లియర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరితోటి ఎక్కువగా కార్మిక్ బాండేజెస్ పెట్టుకుంటున్నారు అని అంటే మీ తల్లిదండ్రులతోటి, అలాగే మీ యొక్క సంతానంతో. సో వీటికి సంబంధించిన కార్మిక్ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఇంకా ఈ సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చెప్పుకున్నాం. అయితే ఈ బ్లాకేజెస్ని ఎలా క్లియర్ చేయాలి అన్నప్పుడు ఒకటి వారికి సంబంధించిన పనులు చేయటం, రెండోది ఏమిటి అంటే రాహుకేతు పూజతో పాటుగా శనికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు కూడా చేయించుకోవటం. రాహుకేతు శనులకి జపం, తర్పణం, హోమం చేయించుకోవటం, లేకపోతే నువ్వులు, ఉలవలు, అలాగే మినుములు దానం ఇవ్వటం, ఇలాంటివి చేయటం అన్నమాట. ఇవి చేయటం వల్ల ఏమవుతూ ఉంటుందంటే నెమ్మదిగా మీ కార్మిక్ బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవుతూ ఉంటాయి. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం.
కన్యా రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే సడన్గా వీళ్ళలో ఒక చేంజ్ అనేది కనపడుతూ ఉంటుంది. ఆ చేంజ్ ఏమిటి అని అంటే, సడన్ చేంజెస్లో ఇంటికి సంబంధించిన డెసిషన్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంటికి రిపేరింగ్ వర్క్ అందుకుందాం, ఇల్లు అమ్మాలనుకుందాం, లేకపోతే స్థలాలు లాంటివి ఏమైనా ఉంటే వాటిని అమ్మటం, ముఖ్యంగా ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాటిలో ఉన్నారనుకోండి, వాళ్ళకి బాగుంటుందన్నమాట. సో ఎవరైతే భూ సంబంధమైన వ్యవహారాలు చేస్తూ ఉంటారో, ఎవరైతే వాళ్ళ ఒక స్థిరాస్తులు లేకపోతే వాళ్ళ ఇల్లు వాకిళ్ళు అమ్మాలని ప్రయత్నిస్తుంటారో, ఎవరైతే ఒక రకంగా వాళ్ళ ఇల్లు లాంటివి బ్యాంకుల్లో తనఖాలు పెట్టి లోన్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా బాగుంటుందన్నమాట. అలాగే మీరు మీ వెహికల్స్కి సంబంధించి ఏదైనా సరే ఈఎంఐ లాంటివి కట్టుకోవటం ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా రెండో విషయం ఏమిటి అని అంటే, దీంతో పాటు వ్యాపారస్తులకి వ్యాపారపరంగా వీరు ప్లేసెస్ మారాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి చాలా బాగుంది, ఆర్థికంగా చాలా చాలా బాగుంది. మీ యొక్క జీవిత భాగస్వామి గనక ఉద్యోగ వ్యాపారాలు చేస్తుంటే వారికి వారు చేస్తున్న ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అందులో చేంజెస్ అనేవి కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ చేంజెస్లో ఇంటర్నల్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ అవ్వచ్చు, చేస్తున్న దానిలోనే చిన్న చిన్న మార్పులు కూడా అవ్వచ్చు, స్విచ్ ఓవర్స్ అంటూ ఉంటాం, ఇలాంటివి కూడా అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా వీళ్ళకి లాభదాయకంగా ఉంటాయి. ఇక వీటితో పాటు ఆర్థికంగా అనుకూలత అనేది కూడా మీకు కనపడుతోంది. సో ఒక రకంగా ఉద్యోగస్తులకి బాగుందనుకుంటున్నాం, మీకు మీ పరంగా బాగుందని చెప్పుకుంటున్నాం, వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి ఉందనుకుంటున్నాం, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి అనేక విషయాల్లో శుభ ఫలితాలు కలుగుతున్నాయంటున్నాం. వీటితో పాటు మీరు మీ వృత్తి వ్యాపారాల సంబంధంగా లేదా మీ జీవిత భాగస్వామి వృత్తి వ్యాపార సంబంధంగా మీ నుంచి దూరంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వాళ్ళకి ప్రయాణాలు లాంటివి ఉండటం కానీ, లేకపోతే వారు ఏమైనా పనుల కోసం వెళ్ళడం కానీ ఇలాంటివి కూడా కనపడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కన్యారాశి వారికి కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ కన్యారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయటం, లేదా తిరుమలకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం, లేకపోతే ఎనీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, స్వామివారి ఆలయానికి వెళ్ళటం, స్వామివారిని దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారికి తులసి దళాలతోటి అర్చించటం, పూజించటం చేస్తే ఇంకా సూపర్ సూపర్ ఫలితాలు ఉంటాయి. దీంతో పాటు ఆవుకి మాత్రం శనివారాల రోజున పచ్చని గడ్డి పెట్టడానికి ప్రయత్నించండి. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, తులారాశి వారికి సరే వీరి ఆలోచన ధోరణి ఇంకో రకంగా ఉంది. అదేమిటో మనం చూద్దాం. ముందర ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులకి సంబంధించిన వృత్తి వ్యాపారాలు చేస్తున్నారో దానికి సంబంధించి మీరు ఏమనుకుంటూ ఉంటారంటే, ఇందులోనే నేను ఏమైనా డీవియేషన్స్ లాంటివి తీసుకురానా, లేకపోతే ఇందులోనే నేను ఏమైనా మార్పులు చేర్పులు చేయనా, లేకపోతే ఇది కాకుండా నేను సైడ్గా మళ్ళీ ఇంకేదైనా పెట్టుకోనా, అంటే నాన్న అమ్మ బేస్ ఉంటుంది బట్ దీనిలోనే రిలేటెడ్గా నేను ఇంకేమైనా వేరే బిజినెస్ కానీ వేరే ఇది కానీ చెయ్యనా, ఇలాంటి ఆలోచన మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇంకా రెండో విషయం ఏమిటి అని అంటే, అనుకున్నది అనుకున్నట్టుగా ప్రతి పని పూర్తి కావాలి అనే ఒక ఆలోచన మీలో ఎక్కువగా ఉంటుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఈ మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి మాత్రం వీరికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావటం అనేది కూడా కనపడుతోంది. మీ వలన మీ తల్లిదండ్రులకి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు రావటం మీకు చూస్తూ ఉంటారు. సరే, వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము అనేవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా అనుకూలంగా ఉంది. అంటే జనవరిలో ముహూర్తాలు లేవు కదా అని కాదు నేను చెప్తోంది. ముహూర్తాలు లేకముందర ఎవరైతే ఎంగేజ్మెంట్స్ చేసుకున్నారో, తర్వాత మామూలుగా పెళ్లి పనులు లాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించి మీరు ఏమైనా చేసుకుంటూ ఉంటే పుష్యమాసమైనా దీనికి సంబంధించి తర్వాత ఏమైనా మేము కొనుక్కుంటాము, ఏమైనా చేస్తాము, లేకపోతే చాలా విషయాలలో చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటికి సంబంధించి శుభకార్యాలకి సంబంధించి ఏదైనా వస్తువులు తీసుకోవటం లాంటివి లేదా ప్లాన్ చేయటం కానీ ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. సరే, వీటన్నిటితో పాటు వ్యాపార పరంగా కూడా శ్రమ అనేది ఉన్న మీరు వ్యాపార పరంగా కొంత ముందుకు వెళ్లేందుకు కూడా అవకాశాలు కనపడుతున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ కోర్టు విషయాలు అన్నీ కూడా మీకు ఒక సొల్యూషన్ ఇచ్చేందుకు అవకాశం అనేది కనపడుతోంది. సో వాయిదా పడటం అనేది కనిపించట్లేదు, సొల్యూషన్ వస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఈ రాశి వారు మెయిన్గా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో, లేకపోతే నాకు నచ్చినట్టుగా ఇతరులు వ్యవహరించాలి అనే ఒక ధోరణి మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో అది మీకు కొంచెం ప్రాబ్లమ్ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది.
దాని వలన మీకు రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రేమికులు అవుదాం అనుకుందాం, లేకపోతే మీ బంధువులు అనుకుందాం, మిత్రులు అనుకుందాం, లేదా మీ భార్య కానీ భర్త కానీ అనుకుందాం. ఈ నేచర్ వలన మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దాన్ని మీరు కనుక కొంచెం రెక్టిఫై చేసుకోగలిగితే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఈ తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండటం, రోజు కనకధారా స్తోత్రం చదవటం, అమ్మవారిని దర్శించుకోవటం, లేదా అమ్మవారిని పుష్పాలతోటి పూజించటం, బిల్వదళాలతోటి పూజించటం, ఇలా చేయటం వలన మీకు ఇంకా చాలా మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే సడన్గా ఇదేంటి నాకు అన్నీ ఇంత పాజిటివ్గా అయిపోతున్నాయి అన్న ఆలోచన మీలో వస్తూ ఉంటుందన్నమాట. మీ వాగ్దాటితోటి, మీ నేర్పరితనంతో, మీరు మీకున్న అన్ని ఫెసిలిటీస్ని వాడుకొని మీరు చాలా అద్భుతంగా మనుషుల్ని మెస్మరైజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఒక రకంగా చెప్పాలనంటే అందరినీ మీ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు, లేదా గుప్పెట్లో ఉంటారు, వాళ్ళు ఇతరులు మీ గుప్పెట్లో ఉంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో బేసిక్గా ఆర్థిక పరమైన విషయాలు కనుక మనం చూస్తే ఖర్చులు ఉన్నాయి, కానీ ఆర్థికంగా అనుకూలత ఉంది. రెండో విషయం ఏమిటి? ఉద్యోగంలో శ్రమ ఉంది, కానీ చాలా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా కూడా చెప్పాలి అని అంటే చాలా వరకు మీరు బాగానే ఉన్నారు. చిన్న చితక అనారోగ్య సమస్యలు ఉంటాయి, వాటి గురించి భయపడక్కర్లేదు. ఇంకా మూడో విషయం ఏమిటి అంటే బేసిక్గా ఆస్తుల గురించి, ఆస్తుల మీద పెట్టుబడుల గురించి, వీటి గురించి ఆలోచిస్తుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకుందాం, మ్యూచువల్ ఫండ్స్ అనుకుందాం, ప్రావిడెంట్ ఫండ్స్ అనుకుందాం, లేకపోతే స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకుందాం, ఇలాంటివన్నిటి గురించి ఆలోచన చేయటం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. మీ సంతానం కనుక ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేస్తుంటే అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటుగా వారికి స్థల మార్పు లాంటివి కూడా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా సంతానము, వారి అభివృద్ధి, వీటిపైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. బట్ ఈ ఇష్యూస్లో కూడా మీరు ఫోకస్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలలో కూడా పాజిటివిటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ బేసిక్గా ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు వారికి సంబంధించిన వారి పేరు మీద ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తున్నా, వారి పేరు మీద పెట్టిన పెట్టుబడులు అనుకుందాం, ఆస్తులు అనుకుందాం, ల్యాండ్స్ అనుకుందాం, వాటికి సంబంధించి మీకు ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే అవన్నీ కోర్టు కేసులు అవ్వటం కానీ, లిటిగేషన్స్ అవ్వటం కానీ ఇలాంటివి ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మెయిన్గా ఈ వృశ్చిక రాశి వారు మాత్రం ఎక్కువ శాతం నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నించాలి. అవకాశాలు అనేవి చాలా వస్తూ ఉంటాయి, బట్ వాటిని సద్వినియోగపరుచుకొని నెమ్మదిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. సరే, ఇంకా ఈ వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారికి మాత్రం ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏంటంటే సాధారణంగా ఒక శని లాంటి గ్రహం మీ మనసుని కానీ మీ మైండ్ని కానీ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది, ధనానికి సంబంధించి, డబ్బుకి సంబంధించి, అలాగే మీ యొక్క కళత్ర సౌఖ్యానికి సంబంధించి. కాబట్టి తప్పనిసరిగా ఈ వారంలో మాత్రం మీరు నువ్వులు దానం ఇవ్వండి. దీంతో పాటు నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయండి. నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతోటి దీపారాధన పెట్టడం, నల్లని వస్త్రాలు లేదా కంబళ్ళు ఉంటాయి కదా, నల్లని కంబళ్ళు మీరు దానం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ధనురాశి వారికి కూడా బాగుందనే చెప్తాను, కానీ వారం కొంచెం నెమ్మదిగా మొదలవుతోంది. ఆర్థిక పరమైన విషయాల గురించి, స్థిరాస్తుల గురించి, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. దీంతో పాటు మీ భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం చిన్న చిన్న తగువులు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. మీ భార్య కానీ భర్త పేరు మీద కానీ ఆస్తులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రెండో విషయం ఏమిటి అనంటే ఆర్థిక పరమైన విషయాల్లో కొంత చికాకులు అనేవి కూడా మీకు ఉంటూ ఉంటాయి. అలాగే ఇందాక నేను చెప్పినట్టు పెట్టుబడులు ఇలాంటివన్నీ పెడతారు కనుక ఖర్చు ఎక్కువగా కనపడుతోంది. ప్రత్యేకించి ఈ వారంలో చాలా పెద్ద పెద్ద పనులు చేయటం, చాలా పెద్దగా సక్సెస్, అచీవ్మెంట్, వీటి గురించి ఏమీ మీరు ఆలోచన చేయరు. నెమ్మదిగా ఉంది, అలాగే మీరు కంప్లీట్ చేస్తూ ఉంటారు. బేసిక్గా పెద్దగా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్స్ కూడా మీకేమీ కనిపించట్లేదు. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం, కానీ ఆర్థికంగా బాగుంది. స్థిరాస్తుల విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి, కానీ స్థిరాస్తులు ఉన్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి, కానీ వారిచ్చే స్థిరాస్తులు కానీ వారిచ్చే సంపద కానీ మీకు అందుబాటులో ఉంది. దీంతో పాటు మీకు ఎటువంటి ఇబ్బందులు, కలహాలు ఉన్నా కూడా మీకు శ్రేయభిలాషులు, స్నేహితులు ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారు.
వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఇక్కడ మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేస్తుంటే అందులో కూడా మీకు అనుకూలత అనేది కనపడుతోంది. సో ఓవరాల్గా పెద్దగా సిట్యువేషన్స్కి సంబంధించి మీరు ఎక్కువగా మార్పులు చేయాలని కానీ లేకపోతే ఈ మార్పులు ఉంటే బాగుండని కానీ ఇలాంటి వాటి గురించి మీరేమీ ఆలోచించరు. ఉన్నది ఉన్నట్టుగా కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదే ఈ వారం మీకు కనపడుతూ కూడా ఉంటుందన్నమాట. సో కొంచెం ఇంట్లో పీస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే వృత్తి వ్యాపార సంబంధంగా ప్రయాణాలు లాంటివి అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉంటూ ఉంటారు. కోర్టు విషయాలు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సరే, ఇంకా మనం ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? గానుగాపూర్ వెళ్ళి రావటం, అలాగే దత్తాత్రేయుడిని దర్శనం చేసుకోవటం, దత్త స్తోత్రాలను చదవటం, ఇవి చేయటం వలన కూడా మీకు చాలా మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, డైవర్జన్ వస్తుంది. భగవంతుడి మీద దృష్టి నిలపటం వల్ల మనకి కలుగుతున్న చిన్న చిన్న దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి తొలగిపోతాయి అన్నమాట. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలకు వచ్చేటప్పటికి మాత్రం మకర రాశి వారు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్ని రాశుల కంటే కూడా మకర రాశి వారిలో ఎక్కువగా ఇబ్బంది అనేది కనపడుతూ ఉంటుంది. ఉద్యోగంలో స్టెబిలిటీ లేకపోవటం, ఉద్యోగాలు కోల్పోవటం, చేస్తున్న ఉద్యోగంలో ఎక్కడో అక్కడ మార్పులు రావటం, ఆ మార్పులు మీకు నచ్చకపోవటం, లేదా బెంచ్ మీద ఉండటం, అనుకున్న విధంగా ఏ పనులు పూర్తి కాకపోవటం, దీంతో పాటు ఒకటే ప్యాటర్న్ అనేది ఒకటే విషయం రిపీట్ అవుతూ ఉండటం, హెల్త్ అనేది పాడైపోవటం, ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులకి గురి కావటం. సో ఇవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏదో ఒక యాంగిల్లో మీకు కనపడుతూనే ఉంటాయి. సో బేసిక్గా ఉద్యోగస్తులకి చెప్పినట్టుగానే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అండ్ డెఫినెట్గా తొందరపడి ఉద్యోగాలు మానేయకూడదు. ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్నల్గా ఏమైనా చేంజెస్ ఉన్నా, మీకు నచ్చని ప్రాజెక్టులు చేతికిచ్చినా, మీకు అందులో ఎటువంటి గ్రోత్ ఉండకపోయినా మీరు వాటిని తీసుకొని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇవి కనుక మీరు ఇప్పుడు కాదు అనుకుంటే ఇంకా లేట్ అవుతూ ఉంటుంది. ఇంకో రెండో విషయం, ఆర్థికపరమైన విషయాలలో కూడా మీకు కొంత ఇబ్బంది ఉంది. అయితే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, వారు గనక చదవాలనుకుంటున్నా, వారు గనక ఉద్యోగాలు చేయాలనుకుంటున్నా, ఆ విషయాలలో వాళ్ళకి బాగుంటుందన్నమాట. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా శ్రమ అయితే ఉంది. భాగస్వామ్యంలో వీళ్ళకి కోర్టు దాకా వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. లిటిగేషన్స్, కోర్టు కేసులు, లిటిగేషన్లో ల్యాండ్స్ డీల్ చేసే వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే రావాల్సిన బకాయిలు కానీ రావాల్సిన ఆర్థిక పరంగా ఉండే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లేటుగా వస్తున్నాయి అన్నమాట. అవసరం ఈ వారం ఉంది అని అంటే అవి ఎప్పటికో వస్తూ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే పని జరగట్లేదా అంటే పనులు జరుగుతున్నాయి కానీ అవేవి మీకు హ్యాపీగా లేవు, అది మీరు గమనించాలి. హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా అనేక 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 విషయాలు ఈ వారంలో మీకు ఏదో ఒక రకంగా కనపడుతూ ఉంటాయి. ఖచ్చితంగా మీరు వీటికి సంబంధించి కొన్ని పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఇప్పుడు మీకు జరిగే ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు పాస్ట్ లైఫ్తో రిలేటెడ్గా ఉండేవే. మీ సంతానం అనుకుందాం, మీ పేరెంట్స్ అనుకుందాం, మీరు ఎవరికైనా ఆర్థికంగా హెల్ప్ చేస్తుంటే వాళ్ళు అనుకుందాం, ఉద్యోగంలో కలుగుతున్న గొడవలు అనుకుందాం, లేకపోతే మీ సహోద్యోగులు సడన్గా మీకు హ్యాండ్ ఇవ్వటం అనుకుందాం. ఇలాగా ఇవన్నీ కూడా మీ పాస్ట్ లైఫ్ రిలేటెడ్గా వస్తున్న ప్రాబ్లమ్స్ అని గమనించండి. సో దీనికి మీరు ఏం చేయాలి అని అంటే తప్పనిసరిగా కొంచెం ప్రశాంతంగా ఉండటం అయితే అవసరం. రెండోది శ్రీకాళహస్తి వెళ్ళి రావటం. శ్రీకాళహస్తి వెళ్ళటం, అలాగే ముఖ్యంగా తిరుమలకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం, శ్రీకాళహస్తికి వెళ్ళటం, ఇది కంపల్సరీగా చేయడానికి ప్రయత్నించండి. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే కుంభరాశి వారికి కూడా ఆర్థికంగా అయితే అనుకూలంగా ఉంది, వృత్తిపరంగా కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రయత్నపూర్వకంగా అనేక పనులు పూర్తి చేయబోతున్నారు. ఇది మనం ఉద్యోగస్తులకి చెప్పుకోవచ్చు. సంతానానికి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాజిటివ్గా ముందుకెళ్తున్నాయి. ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంది, కుటుంబ పరంగా అనుకూలంగా ఉంది. నూతన వస్తువాహన లాంటివి మీరు కొనుక్కోవడం కానీ లేకపోతే వాటి గురించి ఆలోచన చేయటం కానీ కనపడుతూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ప్రయత్నాలు లాంటివి చేయటం, లేకపోతే ముందరే ఏమైనా ఎంగేజ్మెంట్స్ లాంటివి అయితే వాటి గురించి ఆలోచన చేయటం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి మాత్రం స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఉంటాయి. అలాగే మీరు కనుక ఇంటిపైన అద్దెలు లాంటివి తెచ్చుకోవాలంటే అవి బాగుంటాయి. వెహికల్స్ పైన ఏమైనా రాబడి గురించి ఆలోచిస్తుంటే అలాంటివి కూడా మీకు కలిసి వస్తాయి. ఇలాగా ఈ వారం అంతా కూడా హౌ డు ఐ గ్రో అన్న
థాట్ ప్రాసెస్ మీలో ఎక్కువగా ఉంటుంది. దానికి తగినట్టుగానే మీరు ప్రతి పని చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ అనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో నాకు ఇంత వస్తుంది, లేకపోతే నేను ఇప్పుడు షేర్స్లో ఇంత పెడితే నాకు తర్వాత ఇంత వస్తుంది, లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ స్థలమో పొలమో ఇల్లో కొంటే నాకు తర్వాత ఇంత వస్తుంది. ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ మీరు ఏ ఆలోచన చేసినా ప్లాన్ తోటి ఇందులో నాకు రేపు పొద్దున రూపాయి ప్రాఫిట్ వస్తుంది అనుకోనే మీరు చేస్తారు. అవే ఆలోచనలు ఈ వారం అంతా కూడా ఉంటాయి. సో కుంభరాశి వారికి అనేక విషయాల్లో బాగుందని చెప్పుకుంటున్నాం. నెమ్మదిగా మీరు ముందుకైతే వెళ్ళిపోతున్నారు. పెద్దగా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఏమీ కనిపించట్లేదు. బట్ తల్లిదండ్రుల దగ్గర ఎక్కువగా సమయాన్ని గడపండి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. సరే, ఇంకా ఈ కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? అనేక విషయాలలో బాగుందని చెప్పుకుంటున్నాం కాబట్టి మీ కులదేవతని ఆరాధన చేయండి. కులదేవతని స్మరించుకోవటం, కులదేవతని దర్శించుకోవటం, కులదేవతకి చేయాల్సిన పూజలు లాంటివి ఏమైనా ఉంటే వాటిని జరిపించటం, ఇది మాత్రం మర్చిపోకూడదు. కులదేవత ఒక అనుగ్రహం కనుక ఉంటే తప్పనిసరిగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ వస్తున్నా, ఎటువంటి క్లాజెస్ వస్తున్నా అవి మీకు తీరిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా చివరిగా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక చూస్తే సరే, వీళ్ళ దానిలో కొన్ని చేంజెస్ అయితే కనపడుతున్నాయి. ఆ చేంజెస్ వీళ్ళకి సిగ్నిఫికెంట్గా బాగుండాలని మనం కూడా కోరుకుందాం. మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఒక రకంగా ఉద్యోగాలు మానేయటం, లేకపోతే ఉద్యోగం మానేసి వేరే కంపెనీల్లోకి ఉద్యోగానికి వెళ్ళటం, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి చేయటం, లేదా వీళ్ళు అనుకున్న ప్రాజెక్ట్స్ అయిపోయి కొత్త ప్రాజెక్ట్స్ కోసం వెయిట్ చేయటం, ఇంకొక రకంగా చెప్పాలంటే ఏమైనా ప్లేసులు లాంటివి మారాలని ప్రయత్నం చేయటం. సేమ్ కంపెనీస్లో ఉంటారు, ప్లేసులు మారాలనుకుంటారు, లేదా ప్లేసు కంపెనీ అన్నీ మారాలనుకోవటం, ఇలాంటివి ఎక్కువగా వీళ్ళకి కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా వీళ్ళు కొంత ఒత్తిడికి అయితే గురవుతూ ఉంటారు. ఆర్థికంగా వీరికి ఆ మూమెంట్కి ₹1 రావటం అనేది కనపడుతున్నా అది అప్పు ద్వారా అవ్వచ్చు, స్నేహితులు బంధువులు హెల్ప్ చేసి ఉండొచ్చు, బ్యాంకు ద్వారా రావచ్చు, లేదా ఇళ్ళు వాకిళ్ళు తనఖాలు పెట్టడం వల్ల అవ్వచ్చు, లేదా ఏదో కింద మీద పడి ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల కావచ్చు. సో ఇవన్నీ కూడా వీళ్ళకి కొంత కనపడుతూ ఉంటాయి. అయితే చెప్పుకోదగిన విషయం ఏమిటి అని అంటే సంతానముకి చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో మీ సంతానం అమెరికాలో, లండనో, అబ్రాడ్ వెళ్ళాలంటే వాళ్ళకి బాగుంటుంది. ఆల్రెడీ వెళ్ళిన సంతానం ఎవరైతే ఉంటారో వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వారి పేరు మీద మీరు ఏమైనా సరే పెట్టుబడులు లాంటివి పెడితే వాటికి చాలా మంచి ధర లాంటిది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఈ వారం ఇంకా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అయితే పెరుగుతున్నాయి. ఇంకా ఈ వారం మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని చెప్తున్నాను. ఇవి మీకు ఒక రకంగా చెప్పాలంటే మీ ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికపరమైన విషయాల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు ప్రయత్నాలు అనేవి సాగుతూ ఉంటాయి. లేకపోతే ఆల్రెడీ ఎంగేజ్మెంట్స్ లాంటివి చేసుకొని ఇంకా రేపు ముహూర్తాలు ఎప్పుడైతే మనకు ఉంటాయో అప్పుడే వివాహం చేసుకుంటామో అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళకుండే రెగ్యులర్ వర్క్ ఏదైతే వివాహానికి సంబంధించో లేక శుభకార్యాలకు సంబంధించి వాళ్ళు చేయాల్సినవి ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. అందుకనే వీళ్ళకి ఖర్చులు కూడా విపరీతంగా ఉన్నాయి. ఏ పనులు అయితే ఆగిపోయి ఉన్నాయో ఆ పనులు మొదలవ్వాలనే ప్రయత్నం వీళ్ళలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యం గురించి కూడా కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఎందుకంటే శారీరకంగానేమో శ్రమ పడుతున్నారు, మానసికంగానేమో వీళ్ళు ఎక్కువగా అలజడికి గురవుతున్నారు. సో ఈ కాన్సెప్ట్ అనేది వీళ్ళలో కనపడుతూ ఉంటుంది. సో కొంచెం పేషెన్స్ అవసరము. అలాగే నెమ్మదిగా ఉండండి, తప్పనిసరిగా పనులు పూర్తవటం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. సరే, ఇంకా ఈ మీనరాశి వారు మాత్రం తప్పనిసరిగా శివాభిషేకాలు చేయించుకోవటం, శివుడిని దర్శనం చేసుకోవటం, స్వామివారికి సంబంధించి అభిషేకం చేసుకుంటేనే మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి అభిషేకం అనేది చేస్తూ ఉండండి. అలాగే ఇంట్లో నిత్యము దీపారాధన లాంటిది చేయటం కూడా మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.